మిగతా అప్డేట్ చూస్తే ఏపీలో 25 లోక్సభ నియోజకవర్గాలకు అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. వివిధ సామాజిక సమీకరణాలు, సామర్థ్యం, సీనియారిటీ, విధేయత, అనుభవం తదితర అంశాల ఆధారంగా అధ్యక్ష కార్యదర్శుల ఎంపిక జరిగింది. జిల్లా అధ్యక్షుల్లో 8 మంది బీసీలు, మైనార్టీ 1, ఓసీ 11 మంది, 4 ఎస్సీ, 1 ఎస్టీకి చోటు దక్కింది. ఏపీలో 25 లోక్సభ నియోజకవర్గాలకు అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఆ వివరాలను అందించడానికి మా ప్రతినిధి శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఏంటి అప్డేట్? రైట్ చందు, ఇప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల పదవులు అయితే ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి అయితే విడుదల చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మహిళలకు 30% రిజర్వేషన్ కల్పిస్తూ కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మహిళలకు పెద్ద ఎత్తున అయితే ఇందులో అయితే స్థానం కల్పించారు జిల్లా అధ్యక్షులుగా. దీంతో పాటు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 25 లోక్సభ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులను కూడా నియమించింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా విభిన్నంగా పార్టీ పదవులను నియమించుకుంటూ వాటిని ఈ క్షేత్రస్థాయిలో స్థితిగతులన్నిటినీ గమనించుకుంటూ అక్కడ నాయకులందరినీ కూడా కలుపుకుని వెళ్లే విధానంతో కలిగి ఉన్న నాయకులు, అదే విధంగా వారి మనోభావాలకి ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకుండా తీసుకువెళ్లే ముందు ప్రయత్నంలో భాగంగానే ఈ కమిటీలను అయితే నియమించారు. అయితే దీంట్లో కొంతమంది ముందుగా అనుకున్న పేర్లు కొంతమంది అయితే సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కొంత వ్యతిరేకించడంతో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి బత్తుల తాతయ్య బాబు, అదే విధంగా అరకు ఏదైతే ఉందో మేజర్ తేజ జ్యోతి, అదే విధంగా శ్రీకాకుళం ఏదైతే ఉందో మోదువలస రమేష్, అదే విధంగా విశాఖపట్నం చోటే పట్టాభిరామ్, అదే విధంగా విజయనగరం వచ్చేసరికి కిమిడి నాగార్జున, అమలాపురం గుత్తల సాయి, అదే విధంగా ఏలూరు బడేటి రామకృష్ణ, కాకినాడ బత్తుల నవీన్, నర్సాపురం మంతెన రామరాజు, రాజమండ్రి బొడ్డు వెంకటరమణ చౌదరి, బాపట్ల సలగల రాజశేఖర్ బాబు, గుంటూరు పిల్లి మాణిక్యాలరావు, మచిలీపట్నం వీరంకి గురుమూర్తి, అదే నరసరావుపేట షేక్ జాన్ సయ్యద్, అదే విధంగా విజయవాడ గద్దె అనురాధ గతంలో కూడా విజయవాడ మేయర్ గా విధులు నిర్వహించారు. అయితే చిత్తూరు జిల్లా షణ్ముగారెడ్డి, అదే విధంగా నెల్లూరు బీదార్ రవిచంద్ర, ఒంగోలు వచ్చేసరికి ఉగ్ర నరసింహారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే రాజంపేట సుగవాసి బాబు, అదే విధంగా తిరుపతి జిల్లా వచ్చేసరికి పనబాక లక్ష్మి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఈ జిల్లా అధ్యక్షురాలుగా అయితే నియమించారు. అయితే దీంతో పాటు అనంతపురం ఏదైతే ఉందో పూసల నాగరాజు, అదే విధంగా హిందూపురం ఎంఎస్ రాజు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. దీంతో పాటు కడప వచ్చేసరికి చదిపిళ్ళ భూపేష్ సుబ్బిరామిరెడ్డి, అదేవిధంగా కర్నూలు గుమ్మిడిశెట్టి కృష్ణమ్మ, అదేవిధంగా నంద్యాల గౌరు చరితారెడ్డి, ఇట్లా 25 పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్లకు జిల్లా అధ్యక్షులతో పాటు అదే విధంగా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులను కూడా నియమించారు. అయితే దీంతో పాటు ఏదైతే కొంతమంది సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో బలమైన నాయకులు అందరితో చర్చించిన తరువాతే ఈ కమిటీలను అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ఎవరైనా సరే జిల్లా అభివృద్ధి జరగాలంటే మాత్రం అందరూ కలుపుకొని ముందుకు వెళ్లాలని చెప్పని ఇప్పటికే సీఎం చంద్రబాబు వారికి సూచించారు. దీంతో పాటు కొంతమందిని ఈ మార్పులు చేర్పులు కావాలని చెప్పని కొంతమంది ఈ ప్రస్తావన సీఎం దృష్టికి, అదే విధంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకురావడంతో వారిని కొంత సమన్వయం పరుచుకుంటూ పార్టీకి వారు వినియోగించిన సమయం, అదే విధంగా వారు కష్టపడిన పనితీరుని కూడా వారికి వివరించుకుంటూ ఈ కమిటీలను అయితే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీంతో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో బీసీలకు 8 మంది, మైనారిటీలకు 1, ఎస్సీలకు 11 మంది, అదే ఓసీలకు 11 మంది, ఎస్సీలకు 4, ఎస్టీకి 1 అయితే స్థానం కల్పించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. శ్రీహరి, థ్యాంక్ యూ.